మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, స్తోత్రార్హుడా, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. పర్వదినాన నిన్ను ఆరాధించాం. ఉదయం ఎంతో సంతోషించాం. మా కొరకు రక్షకుడు పుట్టాడు అని. మరి ఈ సాయంత్రం రాత్రి వేళ చిన్న బిడ్డల ద్వారా, అలాగే కొందరు యవన బిడ్డల ద్వారా కల్చరల్ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నాం. ప్రభా దేవా, ఈ కల్చరల్ ప్రోగ్రాం, సాంస్కృతిక కార్యక్రమములు మీకు మహిమకరంగాను, మా అందరికీ ఆనందదాయకంగాను, బిడ్డలకు దీవెనకరంగాను ఉంటూ సహాయం చేయమని, ఆద్యంతో మీ సన్నిధించమని, మీకే మహిమా ఘనత చెల్లిస్తూ ఎలాంటి ఆటంకాలు వాళ్ళు ఎదురైనా కూడా వాటి జయించే అవకాశం దయచేయాలి. మీకే మహిమా ఘనత చెల్లిస్తూ యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పావన శుభ నిలయ దయా నిలయ, పావన శుభ నిలయ దయా నిలయ, వైభవ కరుణాల హృదయ, వైభవ కరుణాల హృదయ, పావన శుభ నిలయ దయా నిలయ. మనుజరాక్షకుడు మరియాతనయుడు, మనుజరాక్షకుడు మరియాతనయుడు, పాపకోటికి జన్మ ప్రియుడు, పాపకోటికి జన్మ ప్రియుడు, ఆనందడాలలుగించు దేవా, ఆనందడాలలుగించు దేవా, పవన శుభ నిలయ దయా నిలయ, వైభవ కరుణాల హృదయ, వైభవ కరుణాల హృదయ, పవన శుభ నిలయ దయా నిలయ. జై శ్రీ పెమ్మారెడ్డిపాళెం బ్యాప్టిస్ట్ చర్చి కళానాట్య మండలికి జై. మళ్ళా ఒకసారి జై పెమ్మారెడ్డిపాళెం కళానాట్య మండలికి జై. ఓకే, పిల్లలందరూ మీ ముందుకు వస్తున్నారు, అందరూ ఆశీర్వదించండి. దోత ఏదో ఫారిన్ నుండి వచ్చినట్టుంది. నవ్వాలి అందరూ, ఒకసారి నవ్వండి. గ్రూప్ ఫోటో ఈసారి సండే స్కూల్ ఒకసారి నవ్వాలి. ఓకే, నెక్స్ట్. యోసేపు అను ఈ పురుషునికి కన్యాక అయిన మరియా అను ఈ యవనస్తురాలికి ప్రదానం చేయబడినది. త్వరలోనే వీరిద్దరి వివాహము అందరి సమక్షంలో జరుగుతుందని మనం చేస్తున్నాం.
హలో. మరియా, ఓ మరియా. ఎవరు? దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగుననే ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు గర్భము ధరించినది. గొడ్రాలనబడిన ఆమెకిది 6వ మాసం. ఇదిగో ప్రభుదాసురాలును, నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక. సీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. వందనములు ఎలిజబెత్ గారు. వందనములు మరియా, రా కూర్చో. మరియా,
స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడినది. నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుట నేను ఎలాగూ ప్రాప్తించును? ఇదిగో ఈ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసును. నా ప్రాణము ప్రభుని గనపరుచుచున్నది. ఆయన తన దాసురాని దీనస్థితి కటాక్షించను. నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించు. సర్వశక్తిమంతుడైన నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని అందరూ నన్ను ధన్యురాలని అందురు. అటు తరువాత మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట ఆమె ఇంటికి తిరిగి వెళ్ళెను. యోసేపు బాగున్నావా? బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాం, కానీ పనిముట్టు నాకు 2 రోజులు వచ్చేసి బాబా. అలాగే. అవును, కానీ నాకు ఒక విషయం తెలిసింది, అది నిజమేనా? ఏంట్రా? నువ్వు పెళ్లి చేసుకునే మరియా గర్భవతి అంట, తెలుసా నీకు? ఏంట్రా ఏం చెప్తున్నావు? నిజమేనా? ఏం లేదు యోసేపు, ఏం లేదు. ఆగురా ఆగు. మరియా గర్భవతి అంట. ఇది ఎలాగు సాధ్యం? ఇది ఏ పాపమునకు ఫలమో? ఈ విషయంలో మరియను అవమానపరచునొల్లక రహస్యముగా విడనాడెదను. అవును, అది ఏ సరైనది. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. మరియా నీతిమంతురాలా? దేవదూత ఎంత శుభవార్త చెప్పాడు. తెలియక మరియను అనుమానించాను. ఇప్పుడే వెళ్ళి మరియను చేర్చుకుంటాను.
ఎరిగియున్నానయ నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారుని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని, ఎరిగియున్నానయ నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ నీవెప్పుడు మేలు చేస్తావని. మరియా, బాధపడుకు మరియా, దేవదూత నాకు అంతా చెప్పాడు. నేను ఇక జీవితాంతం నీతోనే ఉంటాను. రా వెళ్దాం. అందరూ వినండి. చిన్న పెద్ద పిల్ల పిల్ల పీసు ముసలి ముతక అందరూ వినండి. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయమనగా సర్వలోకంకు ప్రజా సంఖ్య రావాలని తమ పట్టణాలకు వెళ్ళవలసిన కైసరు ఆగస్టు వలన ఆయన ఇది కురేనియా సిరియా దేశంకు అధిపతి అయిన మొదటి ప్రజా సంఖ్య. ఇంత రాబెట్టుకు తమ పట్టణాలకు వెళ్ళవలసిన చెప్పలేదనేరు, చేయలేదనేరు, నాకు ముంచారు. నాకు అసలే ముగ్గురు పల్లాలు వెలువని పిల్లకాయలు. మరియా, రాజాజ్ఞ విన్నావు కదా. మనం కూడా ఆ ప్రజా సంఖ్యలో రాయబడేటకు నజరేతుకు వెళ్ళాలి. బయలుదేరదామా? అలాగే నాదా. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము. యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా, నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి. సుమధుర భాగ్యము యేసుతో పయనము. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము. యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా,
వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము. నాదా నేను ఇంక నడవజాలను. వచ్చేసాం మరియా. లేదు నాదా, నా వల్ల కాదు. అలాగే మరియా, ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి సత్రం చూసి వస్తాను. ఎవరయ్యా మీరేం కావాలి? అయ్యా, సత్రంలో కొంచెం స్థలం ఉంటే చూడండి. స్థలంలో స్థలం లేదు, వెళ్ళు. అయ్యా, దయతో ఒకసారి చూడండి. చెప్పా కదా లేదని, పో పో. అమ్మయ్య ఇంకెన్నో సంతాంబాదు. ఎవరయ్యా మీరు, ఏం కావాలి? అయ్యా, సత్రంలో కొంచెం స్థలం ఉంటే చూడండి. స్థలం లేదు, ఏమీ లేదు, పో పో. అయ్యా, దయతో ఒకసారి చూడండి. స్థలం లేదు అన్నాను కదా, పో అమ్మ, పో పో. అయ్యా, నా భార్య ప్రసవ వేదనతో బాధపడుతుంది, కొంచెం స్థలం ఉంటే చూడండి. స్థలం లేదన్నాను కదమ్మా, పో పో. అమ్మా, మీరైనా చెప్పండి. ఆగండి, వెళ్ళి చూసేసి వస్తాను. అయ్యా, గదైతే లేదు, పశువుల పాకైతే ఉంది, కావాల్సి అక్కడ ఉండండి. అలాగే అమ్మా, ధన్యవాదాలు. అలాగే మరియా, ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి సత్రం చూసి వస్తాను. ఎవరయ్యా మీరేం కావాలి? అయ్యా, సత్రంలో కొంచెం స్థలం ఉంటే చూడండి. స్థలంలో స్థలం లేదు, వెళ్ళు. అయ్యా, దయతో ఒకసారి చూడండి. చెప్పా కదా లేదని, పో పో. అమ్మయ్య ఇంకెన్నో సంతాంబాదు. ఎవరయ్యా మీరు, ఏం కావాలి? అయ్యా, సత్రంలో కొంచెం స్థలం ఉంటే చూడండి. స్థలం లేదు, ఏమీ లేదు, పో పో. అయ్యా, దయతో ఒకసారి చూడండి. స్థలం లేదు అన్నాను కదా, పో అమ్మ, పో పో. అయ్యా, నా భార్య ప్రసవ వేదనతో బాధపడుతుంది, కొంచెం స్థలం ఉంటే చూడండి. స్థలం లేదన్నాను కదమ్మా, పో పో. అమ్మా, మీరైనా చెప్పండి. ఆగండి, వెళ్ళి చూసేసి వస్తాను. అయ్యా, గదైతే లేదు, పశువుల పాకైతే ఉంది, కావాల్సి అక్కడ ఉండండి. అలాగే అమ్మా, ధన్యవాదాలు. ఆహా, ఏమి ఈ కాంతి!
ఇది చందమామ కాదు కదా? ఈ వెలుగు దేనికి సూచన? ఈ తార పుట్టుకకు సరైన కారణం నాకు తెలియటలేదు. సృష్టి రహస్యములు మహావిచిత్రాలు. దీని జన్మం వెనుక ఏ రహస్యం దాగి ఉందో. క్షమించండి మహాశయ, ఏదో ఆలోచనలో. క్షమించవలసినంతటి మహానేరం తామేమి చేసి తిరిగి పరధ్యానంలో తగులుట నేరం కాదు. ఇంతకు తామెవరు? తమ రాకకు కారణమేమిటి? నేను గగనంలో ఇంతటి కాంతి ఎన్నడూ చూడలేదు. దాని గురించి తెలుసుకోవడానికే ఇలా వచ్చాను. ఇంతలో ఇలా జరిగింది. ఇక పరధ్యానంలో జరిగినది మర్చిపోండి. ఇంతకు తామెవరో చెప్పలేదు. నేను గగనంలో గ్రహాలు తారల గురించి తెలిసిన వారిని. మరి మీరు? నేను గగనంలోని ప్రతి విషయాలు తెలిసిన వాడను. నా జ్ఞానం ప్రకారం ఈ తార ఈ జగతికి శాంతిని సందేశాన్ని అందిస్తుంది. మరి దీని గురించి మనకు పూర్తి సమాచారం ఎలా తెలుస్తుంది? మీరు ఎవరు? ఆ ప్రశ్న అడగవలసింది మేము. నిజమే, కానీ ఆ తారను వెంబడిస్తూ మిమ్మల్ని ఇలా ప్రశ్నించాను. దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. ఆహా, ఆహా, ఈ రాజ్యం ఎంత అందంగా ఉందో. కానీ రాజు మాత్రం మన రాజుకి ఏమైంది? ఏంటి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? బయట జరిగే విషయాలు తెలియదా నీకు? ఓహో, బయట విషయాలా? అలా అంటావేంటి? ఈ నెల పన్ను కట్టావా? దాని గురించి ఏమడుగుతా? చాలా పన్ను వేశారు. మరి ఏం చేద్దాం? నా పరిస్థితి కూడా అదే. ఏమే అనుకో, మంత్రి వస్తున్నాడు. ఆ మంత్రి గారిని కాబట్టి పన్ను కట్టించుకోవాలి. సరే పద వెళ్దాం. ఏం చెలికత్తెలు, మంచి విషయాన్ని మీద ఇచ్చినారే. ఏం సంగతి? మంత్రి గారు ఏం కళ్ళు కనిపించడం లేదా? మీకు కనిపిస్తున్నాయా లేదా? ఒకసారి చూడండి. ఓహో, అదే విషయం కావాలనే కూర్చున్నా. మీరు గమనిస్తారా లేదా అని. చాలే లేండి. అయినా మంత్రి గారు రాజు తర్వాత రాజు లాంటి వారు. మీలాంటి మంత్రి దగ్గర పనిచేయడం ఎంత అదృష్టం. ఆహా, ఈ పొగడ్తలన్నీ దేనికోసం? కాపీ విషయం చెప్పండి. అదే మంత్రి గారు, ఈసారి పన్ను కొంచెం. ఓహో, అదే విషయం. సరేలే, నేను చూసుకుంటా. మంత్రి ఎంత మంచివారు. సరే, కాపీ పని చూడండి. రాజుగారు వచ్చే సమయం అయింది.
మహాప్రభు. మంత్రికి తుడిచి మేసాలు ఏం మహామంత్రి, మేమెంతో కాలంగా పరిపాలిస్తున్నా ఈ యెరూషలేం నగరంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది కదూ. మీ పరిపాలన గురించి సందేహమా మహాప్రభు? ఈ హేరోదు రాజు అజయుడు అఖండ భూమండలంలో ఈ హేరోదు రాజు కీర్తి ప్రతిష్టలకు ఏ రాజ్యమైనా తల వంచాల్సిందే. అవును ప్రభు, ప్రజలను కన్న బిడ్డలా పాలించే మహారాజే ప్రజల పట్ల దేవుడు. నేనే రాజును, నేనే దేవుణ్ణు. ఈ యెరూషలేం నగరం ఉన్నంత కాలం వీళ్ళకు మీరే దేవుడు లాంటి వారు. దేవుడు లాంటి వారు కాదు మహామంత్రి, నేనే దేవుణ్ణి. చిత్తం మహాప్రభు, మీరు కోపడవద్దు. మీ కోపాన్ని తగ్గించడానికి మేము ఏర్పాట్లు చేసి ఉన్నాం. సరే సరే, ఏర్పాట్లు చూడండి. ఎవరక్కడ? మహామంత్రి. వెంటనే నర్తకిని ప్రవేశపెట్టండి. అలాగే మహామంత్రి. రాజు ఉంగరాలు కుదవ పెట్టేసాడు. హేరోజు రాజు గారికి నా ప్రణామములు. బలా నర్తకి బలా, మీ నాట్యాన్ని ప్రదర్శింపజేసి మమ్మల్ని ఆనందింపజేశారు. మంత్రివర్య, నర్తకికి ఏం కావాలో అవి ఇచ్చి పంపించండి. ప్రణామములు ప్రభు.
ఇంకేంటి విశేషాలు మహామంత్రి? ఎవరో తూర్పు దేశపు జ్ఞానంటి మహాప్రభు యూదుల రాజు ఎక్కడని దేశమంతా వెతుకుతున్నారు. యూదుల రాజా, వెంటనే ఆ తూర్పు దేశపు జ్ఞానులను ప్రవేశపెట్టండి. అలాగే మహారాజా. ఎవరక్కడ? వెంటనే తూర్పు దేశపు జ్ఞానాలను ప్రవేశపెట్టండి. అలాగే మహామంత్రి. ఓడు ఆ డైలాగ్ కోసం రాత్రి నుండి ఉండవు. అమ్మ ఎక్కువ ఇసురుబాకండి, ఎగిరిపోయేటట్టుండు. హేరోదు మహారాజుకు జయము జయము. జ్ఞానులారా, ఆశీనులు కండి. మహారాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదుల రాజా, యూదులకు రాజు నేనుండగా మరొక రాజా. అవును మహారాజా, యూదులకు మరొక రాజు పుట్టి ఉన్నాడు. అతడు ఎక్కడ? ఏం పరిహాసమా? రాజు ముందే. నిజమే ప్రభు, యూదులకు రాజు పుట్టి ఉన్నాడు. తూర్పు దిక్కున ఉన్న నక్షత్రమును చూచి పూజింపవచ్చితిమి. మహారాజా, కొంచెం ఆలోచించండి, ఏదో తేడాగా ఉంది. జ్ఞానులారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మిమ్మల్ని పిలిపిస్తాం. అలాగే మహారాజా. వెంటనే శాస్త్రులను పరిశీలనను ప్రవేశపెట్టండి. అలాగే మహారాజా. ఎవరక్కడ? సిద్ధం మహామంత్రి. వెంటనే శాస్త్రాలను పరిశీలన ప్రవేశపెట్టండి. అలాగే మహామంత్రి. హేరోదు మహారాజుకు ప్రణామములు. శాస్త్రులారా, ఆశీనులు కండి. ఏంటి శాస్త్రులారా, మీరు నేనే రాజని చెప్తున్నారు కదా, మరి ఆ జ్ఞానులేంటి యూదులకు మరొక రాజు పుట్టి ఉన్నాడని పలుకుతున్నారు? నిజమే ప్రభు, పరిశీలించండి. యూదా దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీలు ఆయన ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని రాయబడి ఉన్నది ప్రభు. శాస్త్రులారా, మీరు వెళ్ళండి. అలాగే మహారాజా. వెంటనే ఆ తూర్పు దేశపు జ్ఞానులను ప్రవేశపెట్టండి. అలాగే మహారాజా. ఎవరక్కడ? సిద్ధం మహామంత్రి. వెంటనే తూర్పు దేశపు జ్ఞానాలను ప్రవేశపెట్టండి. అలాగే అలాగే సమాచారం తెలుసా అన్నప్పుడు లేదు మహారాజా అని చెప్పండి. హేరోదు మహారాజుకు జయము జయము. జ్ఞానులారా, ఆశీనులు కండి. మీరు చెప్పింది నిజమే జ్ఞానులారా. మనకు రాజు పుట్టాడంటే నాకు సంతోషమే కదా. ఆ రాజు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఉన్నాడు, మీకేమన్నా సమాచారం తెలుసా? లేదు ప్రభు. మీరు వెంటనే వెళ్ళి ఆ సమాచారం తెలుసుకొని మాకు తెలియజేయండి, మేము పూజిస్తాం. అలాగే మహారాజా. మీరును పూజిస్తారా మహాప్రభు? పూజింతును పూజింతును, యూదులకు రాజంట. నేను బ్రతికి ఉండగా యూదులకు మరొక రాజు పుట్టుటయా, పుట్టి బ్రతుకుటయా? అసంభవం. మంత్రివర్య, వెంటనే 2 సంవత్సరాల పిల్లలను వధించండి. ఆ జ్ఞానులు ఆ బాలుడి సమాధానం తెలివిన తర్వాత ఆ బాలుని కూడా సంహరించండి. అలాగే మహారాజా.
అబ్బాబాబాబా అబ్బాబాబాబా ఈరోజు ఏందిరా అంత చలిగా ఉందా రే? అబ్బాబా ఎక్కువ చలిగా ఉందిరా. పొద్దు నుంచి తెల్ల గొర్రె పిల్ల కనబడట్లేదా? ఆడకు పోయి వచ్చిందో ఏమో. వీళ్ళు ఆడకు పోయి వచ్చారో ఏమో. వారే చిన్నోడా, ఆడకు పోయి వచ్చావురా చిన్నోడా? ఏంద్రా పెద్దోడా, ఏమైందిరా? ఏమైందంటావేమరా? పొద్దున్న నుంచి తెల్ల గొర్రె కనపడలేదురా. అదే ఉంటదిలేరా, చెవిటోడు చూస్తా ఉంటాడు. ఇట్రా ఇటు కూకో పెద్దోడా. ఓరే చిన్నోడా, ఆ చెవిటోడికి చెప్పి కాసిన కట్టుపొలం తెమ్మంటారా? చలిగా ఉంది, చలిమంట కాసుకుందామా? పెద్దోడా ఏందో ఈ కాలు నొప్పులు, కూకుంటే లేలేము, లేస్తే కూకోలేము. ఓరే చెవిటోడా, ఓరే చెవిటోడా, మర్చిపోయాడు చూడు. ఓరే చెవిటోడా, ఏంటి బాబా ఏంటా? ఆ పెద్దోడికి చలి పడుతుందంట, కాసని కట్టు పుల్లలు తీసుకోరారా. ఏంటా బువ్వా? కట్టు పుల్లలు రా. ఏంటా కూడా? పువ్వు కాదురా, కట్టు పుల్లలు రా. కట్టుకోలేదు సరే. ఇంకేమిరా పెద్దోడు, ఇంకేం విశేషాలా? ఒరే నా తెల్ల గొర్రె పిల్లరా. ఒరే అది ఆడుకు బాధ, ఆగురా, నత్తోని అడిగేసి వస్తానా. ఓరి నెత్తోడా, ఓరి నెత్తోడా, ఓరి నెత్తోడా. ఏందా? ఆ పెద్దోడు తెల్లగొర్రె అంటరా, నా తలకాయ తినేస్తుండా. ఉందలే. మీకోసం కూర తెచ్చా, తినండి రా. రే ఇది తప్ప బాబులా? కాదురా కూర్రా. కూడా రే నేను రే మీరు తింటామనండి, నేను వెళ్ళి గొర్రెల్ని మేపేసి వస్తాను. ఓరే పెద్దోడా, ఓరే చిన్నోడా, పెద్ద పీసిరా. పెద్దోడా ఇది ఒరే అడిరా నాక. పెద్దోడా నువ్వు ఇది తినరా. సర్లే పోనీలే. ఓరే చెవిటోడా నువ్వు ఇది తినరా. దైవా అవునరా. గొల్లలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక త్రొట్టెలో పరుండి ఉండుట మీరు చూచెదరు. ఓరి నెత్తోడా, అది దయ్యం కాదురా, దేవదూతరా. మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడంట్రా. అవునరా, నువ్వు చెప్పింది నిజమేరా. మన కొరకు రక్షకుడు పుట్టున్నాడంటరా. నేను రక్షకుడు కోసం పోయేటప్పుడు అదిగదిగో ఆ తెల్ల గొర్రెని తీసుకోపోతారా. నేను రక్షకుడికి వెళ్ళేటప్పుడు అదిగదిగో చిన్న గొడ్డు తీసుకెళ్తాను రా. మన కోసమే బెత్లెహేంలో యేసయ్య పుట్టాడంట. అవును మల్లన్న, బెత్లెహేంలో మన కోసం యేసయ్య పుట్టాడంట. రండి రండి, ఎలా రండ్రా. త్వరగా వెళ్ళి యేసయ్య చూద్దాం. పదండి పదండ్రా, పదండ్రా బాబు, పదండ్రా.
తూరుపంత వెలుగును నింపే తార ఒకటి నేడు వెలుగుతోంది చూడు. తూరుపంత వెలుగును నింపే తార ఒకటి నేడు వెలుగుతోంది చూడు. చీకటింక మాయం పాపమంత దూరం, చీకటింక మాయం పాపమంత దూరం. చిన్ని యేసు జగతికింక నేస్తం. అనగనగా ఒక ఊరుంది, ఆ ఊరు బెత్లెహేము. బెత్లెహేము ఊరిలోన యేసేపను మరుని ఇంట మరియమ్మను కన్య ఉంది. దైవ బలము కలిగిన యువతి ఆ కన్య గర్భములోన ఓ బాలుడు ఉదయించాడు. ఆ బాలుడు యేసయ్యంట ఓరయ్యా. దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా. శాంతి లేదు, సుఖము లేదు, మనసు చీకటాయే, బ్రతుకు భారమాయే. శాంతి లేదు, సుఖము లేదు, మనసు చీకటాయే, బ్రతుకు భారమాయే. శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం, శాంతి సమాధానం